జగతు. సమస్త భూతాలకు అతిథి ఎవరయ్యా? సనాతనమైన ధర్మం ఏది? శాశ్వతమైనది. మృత్యువు లేని అమృతమేది? ఈ సమస్తమైన జగత్తు ఏదన్నారు. దానానికి ఏమి చెప్పాము ఇందాక? దానం వల్ల చిత్తం శుద్ధమవుతుంది. ఈ దానము యొక్క ప్రభావం చేత చిత్తం శుద్ధమవుతుంది. అందుకనే శివి చక్రవర్తి వంటి వారు మహావేత్తలై అద్భుతమైన దానానికి సిద్ధమైనారు. ఈ దానం కూడా రజోగుణంతో ఉండకూడదు. సత్వగుణం, పరిశుద్ధం, ఈశ్వరార్పిత భావంతో సత్యబద్ధమై ఉండాలి. అందుకే కర్ణుడు దాత అంటారు. కర్ణుడి దానం సాపేక్షికమన్నారు. కర్ణుడు దానం చేశాడు. ఎందుకు చేశాడంటే ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఘోషయాత్రలో అర్జునుడిని గెలవలేకపోయి దుర్యోధనుడు దూషిస్తే కర్ణుడికి ఆవేశం వచ్చి ఇది మొదలు నేను ఎవరు వచ్చి ఏమి అడిగినా ఇచ్చేస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకని? అర్జునుడిని చంపేదాకా. ఈయన అర్జునుడిని చంపేది లేదు, ఈ దానం వదిలేది లేదు. సాపేక్షిక దానం. ఒక ప్రతిష్టకో, ఒక కోరికకో, ఒక మనోస్సుకో, ఒక విషయం కోసమో సంపాదించుకునేటువంటి దానం చాలా వ్యర్థం. సాత్వికమైన ఫలం ఇవ్వదు. సత్వగుణంగా, పరమేశ్వర ప్రీతిగా, నిర్దుష్టంగా, సత్పాత్రమందు చూచి భగవత్ప్రీతిగా చెయ్యాలి దానం. నా వృధా ధర్మమాచరే అంటాడు సంజయుడు ధృతరాష్ట్రుడితో. వ్యర్థంగా ధర్మం చేయటం. దానం చేశావు, చాలా గొప్ప డబ్బే ఖర్చు పెట్టావు, కానీ అందులో శుద్ధమైన సంకల్ప స్థితి లేదు. శుద్ధ సత్వ స్థితి లేనప్పుడు ఆ దానం అనేది నీకు ఉపయోగించదు. భగవద్ అనుగ్రహ పాత్రం కాదు. నువ్వు చేసే దానంతో చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలిగితే ఒక అధికారం వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? యజ్ఞాదులు కలుగుతాయి. కర్మకాండ చేయగలుగుతాడు. సత్కర్మానుష్ఠానం. సత్కర్మానుష్ఠానం చేయలేని వాడు కూడా దానం చెయ్యాలి. ఆ దానం వల్ల సత్కర్మానుష్ఠానం కలుగుతుంది, అధికారం. ఈ యజ్ఞాదుల ద్వారా, యజ్ఞాదుల వల్ల ఏం కలుగుతుంది? చిత్త శోధనం కలుగుతుంది, ఏకాగ్రత. మనసశ్చ ఇంద్రియాణాంచ ఐకాగ్ర్యం అన్నారే. మనస్సుకు మన ఇంద్రియములకు ఏకాగ్రత రావాలి. మనం ఏ పని చేసినా సంపూర్ణంగా అందులో ఉండాలి. మనస్సు ఉండదు. అన్ని ఇంద్రియాలు అన్ని ప్రవృత్తులు చేస్తూ ఉంటాయి. అన్ని పనులు చేస్తున్నప్పుడు ఏం కనపడతాయి? నీకు సంపాదించుకోదగింది కనపడదు. అందుకని నీకు సమస్తమైనటువంటి జగత్తుకు కావలసినటువంటి వ్యవహారం అంతా ఆ మనస్సు ఏకాగ్రతను సాధించడానికి దానము, దానం వల్ల సత్కర్మానుష్ఠానం, సత్కర్మానుష్ఠానం వల్ల నీకు సమస్తము కలుగుతాయి. ఈ సత్కర్మానుష్ఠానం ఎలా కలుగుతుందన్నారు? అతిథి. సమస్త భూతాలకు అతిథి ఎవరు? అగ్ని. అగ్ని ద్వారా సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా సహోవాచ ప్రజాపతి అనేన ప్రసవిద్వద్వం కామాను. బ్రహ్మగారు ఈ బ్రహ్మాండంలో, జగత్తులో ఈ జీవకోటిని సృష్టించి వీరి వెంట యజ్ఞములను కూడా సృష్టించారు. యజ్ఞో వై విష్ణు యజ పూజాయాం. ఆ పరమేశ్వర ఆరాధనకు చాలా దగ్గర సాధనం ఏదన్నారు? అగ్ని ద్వారా. భగవంతుణ్ణి అనేక రకాలుగా ఆరాధించవచ్చు. మీరు మనస్సుతోటే ఆరాధించవచ్చు. మానసిక పూజ అది చాలా ఉత్తమమైన స్థాయి. ఆ స్థాయి రావాలంటే మహానుభావులకు కానీ సాధారణమైన వారికి దొరకదు. ఆ సాధారణ స్థితి దొరకలేనప్పుడు ఉదకంలో పూజ, సూర్యుని యందు పూజ, ధ్యానం, అగ్ని యందు పూజ. ఏది దొరకనప్పుడు ప్రతిభా స్వల్ప బుద్ధీనాం. స్వల్ప బుద్ధులున్న వాళ్ళు ఉన్నారే, నేరో మైండ్స్, వారికి ఏదో అంతవరకే ఉంటుంది. అప్పుడు బొమ్మ, ఏదో విగ్రహం, ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఇక్కడే అంతా ఉంది, దాంట్లో పూజించుకోవటం. దీనికంటే విశాలమైన పూజ ఏమిటంటే అగ్ని ద్వారా యజ్ఞాదుల యందు
ఆ యజ్ఞములను బ్రహ్మగారు సృష్టించాడు. మీరు దీంతో ఐహిక ఆముష్మిక సమస్త కామ్య కర్మానుష్ఠానం చేస్తూ చిత్తశుద్ధిని కూడా సంపాదించమని. ఈ అగ్ని ఎటువంటి వాడు? గార్హపచ్చ దక్షిణాగ్ని ఆహవనీయ రూపంగా త్రేతాగ్నులు అన్నారు. 3 రూపాలుగా ఉన్నాడు ఆయన. 3 వేదాలు గనక 3 అగ్నులుగా 3 రకాలుగా మీకు 3 శరీరాలు మిమ్మల్ని బాధిస్తున్నాయి గనక ఈ 3టితో ఆ అనుసంధానం చేయమన్నారు. త్రిపద గాయత్రి గాయత్రి కూడా 3 పాదాలు. ఈ దక్షిణాగ్ని గార్హపచ్చ ఆహ్వనీయాది రూపమైనటువంటి వాటిని అతిథిగా మీరు యజించి ఉత్తమ కర్మానుష్ఠానం చెయ్యాలి. ఇక ఉత్తమమైనటువంటిది అమృతం ఏమిటన్నారు? గవామృతం. గోక్షీరం ఉన్నదే అది అమృత స్వరూపం. ఈ గోక్షీరముల చేత దేవతలు పితృదేవతలు సంతోషపడతారు. అందుకనే ఏ వ్రతం చేసినా ఏ ఉత్తమమైన పాయసాలు చేసినా ఆవు పాలే ముఖ్యమంటారు. ఏదో గతి లేక ఏదో బర్రెపాలలో ఆవు పాలు కూడా కలిపేయాలి అనుకుంటూ చేసుకుంటారు. కానీ గోక్షీరం చాలా గొప్పది. దీన్ని సోమం అన్నారు. దీన్ని సోమరసం. దీనితో హోమం చెయ్యాలి. దర్శ పూర్ణమాసాదుల యందు పెరుగుతో పాలతో నేతితో హోమం చేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు ఇవి ముఖ్యం. ఇది సనాతనమైనటువంటి ధర్మం. ఇది సనాతనమైన దేవతలను పూజించి యజ్ఞాదుల ద్వారా అగ్నిహోత్రముల ద్వారా మానవుడు కృతార్థుడు కావటం. ఇక్కడ అమృత దీనివల్ల క్రమంగా క్రమసాధనం చేత చిత్తశుద్ధ్యాదుల చేత అఖండమైనటువంటి వైరాగ్య సాధన చేత సుత్తమైనటువంటి స్థితితో నీకు అమృతత్వం కలుగుతుంది. మృతి లేదన్నమాట. అతని యొక్క మరణ జన్మంటూ ఉండదు. ఇక సమస్తమైనటువంటి వాటికి మోక్షప్రాప్తి కృతార్థత కలుగుతుంది. దీనికి ద్వారమైనది ఏమిటంటే వాయురేవ వృష్టి వాయుస్సమష్టి. ఈ పిండ బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండమంతా కూడా సూత్రాత్మాని వాయురూపంగానే ఉన్నదని, వాయురూపంగా బ్రహ్మాండమంతా కూడా, అందుకనే పృథివీ అప్పు తేజస్సు ఈ 3 కూడా వాయువు యందు లయమైపోతాయి. వాయువు ఆకాశం, ఆకాశం ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయో అగ్ని అగ్నేరద్భ్య ఆపహాద్భ్య పృథివీ. ఇట్లా వరుసగా సృష్టి కార్యక్రమం కూడా చెప్పారు కనుక ప్రవిలాపనం అయిపోతుంది. ఈ బ్రహ్మాండాత్మకమైన అండపిండ బ్రహ్మాండాత్మకమైన ఈ వాయురూపమైనటువంటి ప్రాప్తి కలుగుతుంది. కృతార్థుడవుతాడు. దానికి మరల అడుగుతున్నాడు యక్షుడు. కింస్వేదేకో విచరతే జాతః కో జాయతే పునః కింస్వితు హిమస్య భేషజ్యం కింస్వితు ఆపపనం మహతు. ఒక్కటే సంచరించేటువంటిది ఏది? ఒక్కడే సంచరిస్తాడు. జాతః కో జాయతే పునః. పుట్టినదే మరల పుట్టేదేమిటి? కింస్వితు హిమస్య భైషజ్యం. చలి మంచు దానికి మందేమిటి? విరుగుడు. చలికి మంచుకు విరుగుడేమిటి? కింస్వితు ఆపపనం మహతు. సమస్తమైన ఆచ్ఛాదనం అంటూ ఏమిటి అని ప్రశ్నిస్తే స్థూలంగా దీనికి సమాధానం చెబుతున్నాడు ధర్మరాజు. ఒక్కడే సంచరించేవాడెవడు? ఏకహ సూర్యుడు. ఒక్కడే సంచరిస్తూ ఉంటాడు ఆయన. పుడుతూ ఉంటాడు మరల మరల చంద్రుడు. అమావాస్య నాడు అసలు కనపడ్డు, పాడ్యమి నాడు మళ్ళీ తయారవుతాడు, పుడుతూనే ఉంటాడు. చలికి మందు ఏమిటి? అగ్ని. సమస్తమునకు ఆధారం ఏది? భూమి అని చెబుతాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ